వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ టీం ఈరోజు గుజరాత్ టైటన్స్ టీంతో ది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ అయితే నరేంద్ర మోడీ స్టేడియం మీదుగా జరగబోతుంది. సో గత మ్యాచ్లో ముంబై టీం పంజాబ్ టీం ఓడిపోయిన తర్వాత వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నెక్స్ట్ మ్యాచ్ కోసం టఫ్ డెసిషన్స్ తీసుకుంటామని చెప్పాడు. అంటే సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతే మెయిన్ ప్లేయర్స్ను పక్కన పెడతాం అనే రీతిలో మాట్లాడాడు. ఎట్ ది సేమ్ టైం పంజాబ్ కింగ్స్ టీంతో మ్యాచ్ అప్పుడు హార్దిక్ పాండ్యా బిహేవియర్ చూసాం. బుమ్రాతో కొంచెం అటు ఇటుగా బిహేవ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ మ్యాచ్ తర్వాత ఇది చాలా వైరల్ అయింది. బుమ్రా అయితే ఆల్మోస్ట్ బ్రోకెన్గా కనిపించాడు. సో దీని గురించి వీడియోలో కాస్త ముందుకెళ్ళక మాట్లాడుకుందాం. అండ్ ఆల్ సిట్మ్యాన్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ కనిపిస్తుంది. ఈ రోజు మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే విల్ జాక్స్ పరిస్థితి ఏంటి, ముంబై టీంతో చేరాడు. అప్డేట్స్ అన్ని కూడా ముంబై టీం గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. ప్రజెంట్ అసలు ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూద్దాం. సో ఈ మ్యాచ్లో అయితే రెండు జట్లు కూడా క్వైట్ ఆపోజిట్ ఫామ్తో వస్తున్నాయి. మెయిన్లీ గుజరాత్ టైటన్స్ టీం వాళ్ళైతే అద్భుతమైన ఫామ్లో ఉన్నారు భయ్య. వరుసగా 3 మ్యాచ్లు గెలిచారు. అండ్ పాయింట్స్ టేబుల్లో ప్రజెంట్ వాళ్ళ పొజిషన్ చూసుకున్నా బాగుంది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో గెలిస్తే టాప్ 4 మరింత పదిలం చేసుకుంటారు. పైగా వాళ్ళకి టీంలో చూసుకున్న పెద్దగా సమస్యలు కనిపించట్లేదు. మ్యాచ్కి ఇంప్రూవ్ అవుతున్నారు. ఎట్ ది సేమ్ టైం ముంబై టీమే చూసుకున్న వాళ్ళ రికార్డ్ మంచిగా ఉంది. అయితే ఎంఐ పరిస్థితి చూసుకుంటే మాత్రం దీనికి క్వైట్ ఆపోజిట్. వాళ్ళ టీంలో చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. మెయిన్ వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అంత మంచిగా లేనట్టు కనిపిస్తుంది. సో ముంబై టీం అయితే వరుసగా మ్యాచ్లో ఓడిపోతున్నారు. అండ్ ఈరోజు గుజరాత్ మ్యాచ్ చూసుకున్న వాళ్ళకి మంచి రికార్డ్ కనిపించట్లేదు. ఈ రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మొత్తం 8 మ్యాచ్లో తలపడ్డారు. అండ్ 8 మ్యాచ్లో గుజరాత్ వాళ్ళు 5 గెలిస్తే ముంబై టీం 3 గెలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ 5 మ్యాచ్లు చూడండి, గుజరాత్ వాళ్ళు 4 గెలిచారు, ఎంఐ టీం ఒక్కడే గెలిచింది. కానీ వాళ్ళకి పాజిటివ్ థింగ్ ఏంటంటే గెలిచిన ఒక మ్యాచ్ లాస్ట్ ఇయర్ గెలిచారు. అది కూడా ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టీం ఓడించడం చూసాం. బట్ అందు ముందు 4 మ్యాచ్లు చూసుకుంటే మాత్రం ముంబై టీం ఓడిపోయింది. మెయిన్లీ మ్యాచ్ ఆడ అహ్మదాబాద్లో చూసుకుంటే వాళ్ళకి అస్సలు మంచి రికార్డ్ లేదు. మొత్తం ఈ గ్రౌండ్లో గుజరాత్ టీంతో 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు కూడా ఓడిపోయారు. సో ఈ మ్యాచ్ కోసం చూసుకుంటే గుజరాత్ టీం యొక్క ఫామ్ బాగుంది. అలాగే వాళ్ళ రికార్డ్ కూడా చాలా బెటర్గా కనిపిస్తుంది. దీంతో ఖచ్చితంగా వాళ్ళు హోమ్ గ్రౌండ్ మీద ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. మెయిన్లీ ప్రజెంట్ బాగా స్ట్రగుల్ అవుతున్న ముంబై టీం అగైన్స్ట్గా గుజరాత్ టీం వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వక్కర్లేదు. నార్మల్గానే చాలు మ్యాచ్ గెలిచేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ కోసం అయితే ఒక బ్లాక్ సాల్ వికెట్ వాడబోతున్నారంట. అంటే కొంతవరకు స్లోగా ఉండి పిచ్ నెంబర్ 5ని యూజ్ చేయబోతున్నారు. సో ఈ స్టేడియంలో రెడ్ సాల్ వికెట్స్ అన్నప్పుడు మనకైతే భారీ స్కోర్లు వస్తాయి. ఈవెన్ మిక్స్డ్ సాయిల్ వికెట్ యూజ్ చేసినా సరే మనం భారీ స్కోర్లు చూస్తాం. బట్ బ్లాక్ సాయిల్ వికెట్ యూజ్ చేస్తే మాత్రం అంత పెద్ద స్కోర్ రావు. మెయిన్లీ మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే పిచ్లోగా మారిపోయి బౌలర్స్కి బాగా అనుకూలిస్తుంది. ఇన్ఫాక్ట్ పర్టికులర్గా పిచ్ నెంబర్ 5 మ్యాచ్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ చాలా ఎక్కువ మ్యాచ్లో గెలిచాయి. ఐ థింక్ లాస్ట్ 7 మ్యాచెస్లో 5 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలిచారు. సో ఇంత మనమైతే ఈ మ్యాచ్లో మరీ అంత భారీ స్కోర్ చూసేందుకు అవకాశం కనిపించట్లేదు. నాకైతే అరౌండ్ 180 స్కోర్స్ వస్తాయి అనిపిస్తుంది. బట్ డ్యూ ఫ్యాక్టర్ చూసుకుంటే మాత్రం చాలా గట్టిగా ప్లేలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ అహ్మదాబాద్లో అలాంటి కూల్ క్లైమేట్ లేదు, చాలా హాట్గా ఉంటుంది. దీంతో నైట్ టైం డ్యూ ఎక్కువగా పడుతుంది. సో దీంతో నార్మల్గా చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. అంటే ఈ డ్యూ ఫ్యాక్టర్ దృష్టిలో పెట్టుకుంటే సెకండ్ హాఫ్లో పిచ్ బ్యాటింగ్ కాస్త అనుకూలిస్తుంది. దీంతో చేసింగ్ ఈజీ అవుతుంది. బట్ బ్లాక్ సాల్ వికెట్ కాబట్టి ఖచ్చితంగా స్లో అవుతుంది సెకండ్ హాఫ్లో. ఇన్ఫాక్ట్ మనం T20 వరల్డ్ కప్లో ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అప్పుడు చూసాం. ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ వికెట్ ఇచ్చారు. సో ఇండియా మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కూడా ఏమాత్రం బ్యాడ్ ఆప్షన్ కాదు. ఇక టీమ్స్ విషయానికి వస్తే హోమ్ టీం గుజరాత్ టీం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. మెయిన్ వాళ్ళకి సీజన్లో బెస్ట్ థింగ్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా రన్స్ కొడుతున్నారు. సో గుజరాత్ టీంకి అయితే వాళ్ళ టాప్ ఆర్డర్ నుంచి దండిగా రన్స్ వస్తున్నాయి. శుభ్మన్ గిల్ 4 మ్యాచ్లకి 250 కంటే ఎక్కువ రన్స్ కొట్టేశాడు. అండ్ బట్లర్ చూసుకుంటే 5 మ్యాచ్లో 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. మెయిన్ అతను స్ట్రైక్ రేట్ ఈ సీజన్లో చాలా మంచిగా ఉంది. వరల్డ్ కప్ ఆడిన బట్లర్కి ఇప్పుడు ఆడుతున్న బట్లర్కి ఏమాత్రం పోలిక లేదు. మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో జీడీ టీంకి టాప్ ఆర్డర్లో సుదర్శన్ బ్యాట్ నుంచి ఎక్కువ రన్స్ రావట్లేదు, అంటే పెద్ద నాక్స్గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. బట్ మిగతా ఇద్దరు మాత్రం చాలా బాగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు టీంకి. వేరేజ్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే క్యామెస్ రావడం చూస్తున్నాం. మెయిన్లీ సుందర్ వాళ్ళకి బిగ్గెస్ట్ చేంజ్ మాట ఈ సీజన్లో. నిజంగా తన నెంబర్ 4లో బ్యాటింగ్ వచ్చి ఒక ప్యూర్ బ్యాట్స్మెన్ లాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ గ్లెన్ ఫిలిప్స్ చూసుకున్న మళ్ళీ తన ఫామ్ని ఇంప్రూవ్ చేసుకోవడం చూసాం. ఒక్క షారుఖ్ ఖాన్ మరి రాహుల్ తెవాతే మాత్రం ఇంకా కంప్లీట్గా టెస్ట్ అవ్వలేదు. బట్ ఎన్నో గుజరాత్ టీంకి డెఫినెట్లీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ మిడిల్ ఆర్డర్ కాస్త బెటర్గా కనిపిస్తుంది. మెయిన్లీ సుందర్ మరియు గ్లెన్ ఫిలిప్స్ ఆ డిఫరెన్స్ తీసుకొచ్చారు. వేరేస్ బౌలింగ్లో చూసుకున్న టీం అద్భుతమైన ఫామ్లో కనిపిస్తుంది భయ్య. ఎస్పెషల్లీ మహమ్మద్ సిరాజ్ గత కొన్ని మ్యాచ్లు అద్భుతమైన బౌలింగ్ చేశాడు, పవర్లో వికెట్లు తీస్తున్నాడు. అండ్ కగ్గు సరాబడ్ కూడా మెల్లగా ఫామ్ అందుకోవడం చూస్తున్నాం. వేరేస్ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే యంగ్స్టర్ అశోక్ శర్మ పేస్తో భయపెడుతున్నాడు. అండ్ దాని పరిస్థితి కృష్ణ వారి రషీద్ ఖాన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. సో మొత్తం మీద గుజరాత్ టీంకి అయితే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పెద్దగా సమస్యలు మీకు కనిపించట్లేదు. అంటే ఈ ప్లేయర్ సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు, అందుకే మనం మ్యాచ్లో ఓడిపోతున్నాం అనే పరిస్థితి లేదు వాళ్ళకి. ఇన్ఫాక్ట్ వాళ్ళు కంటిన్యూస్గా 3 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు ఈ మ్యాచ్లోకి. అయితే మ్యాచ్ చూసుకుంటే మాత్రం గుజరాత్ టీం మేబీ ఒక మార్పు చేసేందుకు అవకాశం కనిపిస్తుంది. అంటే బ్లాక్ సాల్ వికెట్ కాబట్టి అశోక్ శర్మ ఏమైనా పక్కన పెట్టి సాయి కిషోర్ని తీసుకొస్తారేమో చూడాలి. కానీ ఐడియల్గా చూసుకుంటే మాత్రం వాళ్ళకి ప్రజెంట్ ఉన్న బౌలింగ్ బాగానే క్లిక్ అవుతుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఎక్స్ట్రా స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే సుందర్ ఇస్తాడు, అలాగే గ్లెన్ ఫిలిప్స్ కూడా ఇవ్వగలడు. దీంతో మోస్ట్ లైక్లీ గుజరాత్ టైటన్స్ టీం సేమ్ ప్లేయింగ్లో అంత వెళ్ళేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ముంబై టీం విషయానికి వస్తే వాళ్ళ టీంలో అయితే చాలా అంటే చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం, హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ పెద్ద క్వశ్చన్ మార్క్లో తయారైంది. సో అసలు లాస్ట్ మ్యాచ్లో ఏం జరిగిందంటే బుమ్రా క్యాచ్ డ్రాప్ చేశాడు, ఎవరిది ప్రభసిమ్రాన్ సింగ్ది. అండ్ దాని డ్రాప్ చాలా కాస్ట్లీగా మారింది, ప్రభసిమ్రాన్ మ్యాచ్ గెలిపించాడు. అయితే బుమ్రా క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత హార్దిక్ పాండ్యా చాలా ఫ్రస్ట్రేటింగ్గా కనిపించాడు. మెయిన్లీ బుమ్రా మీద అసంతృప్తి వ్యక్తం చేస్తే తన కోపాన్ని చూపించాడు. అలాగే తర్వాత బుమ్రా బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా హార్దిక్ పాండ్యా ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదంట.
అంటే బౌమర్ ఏమో తన బౌలింగ్ ప్లాన్కి తగ్గట్టు ఏదో ఒక ఫీల్డ్ సెట్ పెట్టుకున్నాడు. కానీ హార్దిక్ పాండ్యా వచ్చి ఫీల్డ్ సెట్ని గురించి ఫీల్డ్ సెట్ మార్చేశాడంట. ఎట్ ది సేమ్ టైం బౌమరా స్లోవర్ బౌన్సర్ వేస్తారంటే హార్దిక్ ఏమో యార్కర్స్ వేయమనేవాడంట. అసలు మొత్తం ప్రజెంట్ ముంబై క్యాప్టెన్కి వాళ్ళ బౌలర్స్కి సింక్ కుదరట్లేదు. హార్దిక్ పాండ్యా ఒకలా ప్లాన్ చేస్తున్నాడు, వాళ్ళ బౌలర్స్ ఏమో ఒక ప్లాన్ అనుకుంటున్నారు. దీంతో మొత్తం గజిబిజిగా మారిపోయి ముంబై బౌలింగ్ గట్టిగా దెబ్బడిపోతుంది. అలాగే లాస్ట్ మ్యాచ్లో ముంబై టీం మయాంక్ రావత్ అని చెప్పి ఒక స్పిన్ ఆల్రౌండర్ని తీసుకొచ్చారు. బట్ హార్దిక్ పాండ్యా అతను యూజ్ చేసుకోలేదు, అది కూడా గజన్ఫర్కి చాలా మంచి బౌలింగ్ పడుతున్న టైంలో. అసలు చెప్పుకుంటూ పోతే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్స్ అంత అప్ టు ద మార్క్ కనిపించట్లేదు. పైకి సరిపోదన్నట్టు బౌలర్స్తో కొన్ని విభేదాలు ఏర్పరచుకుంటున్నాడు. మెయిన్లీ బౌమర్ అయితే చాలా బ్రోకెన్గా కనిపించాడు భయ్య. ఏమీ చేయలేక హార్దిక్కి సారీ చెప్పాలని నవ్వుతూ ముందుకెళ్ళిపోయాడు. అండ్ ఇది చూసాక చాలా బాధ అనిపించింది. అంటే బౌమరా పైకి నవ్వుతున్న నవ్వులో పెయిన్ కనిపిస్తుంది. సో అలాంటి లెజెండరీ ప్లేయర్స్ కానీ సరే అలాంటి లీన్ ప్యాచ్ ఒకటి వస్తుంది, అంటే బ్యాడ్ డేస్ ఉంటాయి. బట్ అలా అని చెప్పి బౌమరా లాంటి ప్లేయర్స్ని డిస్రెస్పెక్ట్ చేయడం చాలా బాధాకరం. మీరు ఇలాంటి సంఘటనలు టీం యొక్క వాతావరణాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఈవెన్ గతంలో హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ విషయంలో కూడా అలాంటిదే చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో కూడా హార్దిక్ పాండ్యా సీనియర్ ప్లేయర్స్ ఇచ్చే సజెషన్స్ తీసుకోవట్లేదు. అంటే ముంబై టీంలో రోహిత్ శర్మ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, బౌమరా ఉన్నాడు, వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్. అలాగే ఇండియాకి చాలా సక్సెస్ అందించిన ప్లేయర్స్. దీంతో ఏదో ఒక సజెషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ హార్దిక్ పాండ్యా ఏమీ లెక్క చేయకుండా తనకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పైగా లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత టఫ్ డెసిషన్స్ తీసుకుంటామని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా ఫామ్లో లేని ప్లేయర్స్ని పక్కన పెట్టేస్తామని చెప్పాడు. బట్ ఇన్వా స్టేట్మెంట్ అయితే కాస్త ఫ్రస్ట్రేషన్ ఇచ్చాడు. అంటే మ్యాచ్ ఓడిపోయిన బాధలు ఇచ్చినట్టు కనిపించింది. సో ముంబై టీం ఖచ్చితంగా వాళ్ళ మెయిన్ ప్లేస్ని పక్కన పెట్టే పరిస్థితి ఉండదు. అంటే బౌమరాని కానీ సూర్యాని కానీ పక్కన పెట్టరు. ఒకవేళ పక్కన పెట్టిన వాళ్ళ దగ్గర సరైన బ్యాకప్ ప్లేయర్స్ కూడా కనిపించట్లేదు కదా. సో నిజానికి హార్దిక్ పాండ్యా తన ప్లేయర్స్ని ఇంకా బెటర్గా యూజ్ చేసుకోవాలి. మెయిన్లీ బౌలర్స్ని ఇంకా బెటర్గా యూజ్ చేసుకోవాలి. అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో వీడియోకి ఒక మంచి నాక్ ఆడాడు. ఇన్ఫాక్ట్ హార్దిక్ పాండ్యా సరైన ఫినిషింగ్ టచ్ అవ్వడం వల్ల ముంబై టీం ఒక 20 రన్స్ తక్కువ కొట్టింది. సో కెప్టెన్ కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నప్పుడు మిగతా ప్లేయర్స్ మీద వెయిట్ వేయడం అంత కరెక్ట్ కాదు. ఒకవేళ అతను ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసి మిగతా ప్లేయర్స్ ఫెయిల్ అయితే అప్పుడు మిగతా ప్లేయర్స్ అన్న ఒక పద్ధతిగా ఉంటుంది. బట్ అలా అని చెప్పి మనం మిగతా ప్లేయర్స్ని కూడా వెనకేసి రాలేం. అంటే సూర్యకుమార్తో చాలా వర్స్ట్గా పెర్ఫామ్ చేస్తున్నాడు. అలాగే తిలక్ చూసుకునే సీజన్లో చాలా దారుణంగా ఆడుతున్నాడు. సో ఇద్దరు తమ ఫామ్ అందుకోవాలి. ఎట్ ది సేమ్ టైం మ్యాచ్ చూసుకుంటే ముంబై టీంకి గుడ్ న్యూస్ ఏంటంటే రోహిత్ శర్మ ఇస్ ఫిట్ అని చెప్పి కన్ఫర్మేషన్ వచ్చింది. అంటే వాళ్ళ బౌలింగ్ కోచ్ ఒక అప్డేట్ ఇచ్చారు. బోత్ రోహిత్ శర్మ మరియు మిచెల్ సాంట్నర్ వీళ్ళిద్దరైతే ఈ మ్యాచ్కి ఫిట్గా ఉన్నారంట. సో ఇంత మ్యాచ్లో అయితే రోహిత్ శర్మ కంబ్యాక్ చేస్తాడు. దీంతో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ చూస్తాం. ఎట్ ది సేమ్ టైం బ్యాటింగ్ ఆర్డర్లు కూడా ముంబై టీం చేంజ్ చేస్తే బాగుంటుంది. అంటే తిలక్ టాప్ ఆర్డర్లో మంచిగా ఆడట్లేదు. దీంతో అతని ఫినిషర్కి యూజ్ చేసుకోవాలి. ఈవెన్ T20 వరల్డ్ కప్లో కూడా మనం ఇదే చూసాం. ఎట్ ది సేమ్ టైం నమంది చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో పైన పంపినప్పుడు మంచిగా పెర్ఫామ్ చేశాడు. దీంతో అతను 1 డౌన్లో లేకపోతే 2 డౌన్లోనే ఆడించాలి. అయితే వాళ్ళకి విల్ జాక్స్ అవైలబిలిటీ చూసుకుంటే ఈ మ్యాచ్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చు అంట. అంటే నేను ఈ వీడియో చేసే టైంకి అతను ఇండియాకి వచ్చినట్టు ఎలాంటి అప్డేట్ లేదు. ఒకవేళ నేను నైట్ కానీ రోజు మార్నింగ్ వచ్చినా సరే మ్యాచ్కి అవైలబుల్గా ఉండడు. వచ్చేరాక అతని చేత మ్యాచ్ ఆడిపించరు. సో దీంతో ఈ మ్యాచ్లో కూడా ముంబై టీం విల్ జాక్స్ లేకుండా ఆడతారు. ఇక బౌలింగ్లో చూసుకుంటే ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి. ట్రెంట్ బౌల్ట్ మళ్ళీ తిరిగి టీంలోకి వస్తాడు. ఎందుకంటే రేన్ రకటన్ ప్లేస్లో రోహిత్ శర్మ వస్తే వాళ్ళకి ఒక ఫారెన్ స్పాట్ ఖాళీ అవుతుంది. దీంతో ట్రెంట్ బౌల్ట్ ఆడతాడు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు గజన్ఫర్ని డ్రాప్ చేసి మిచెల్ సాంట్నర్ని తీసుకొస్తారు. ఇది కొంతవరకు టఫ్ కాలే. ఎందుకంటే గజన్ఫర్ లాస్ట్ మ్యాచ్లో మంచిగా బౌలింగ్ చేయడం చూసాం. బట్ ఆ బ్యాటింగ్ డెప్త్ కోసం తప్పదు. మిచెల్ సాంట్నర్ లాంటి వాళ్ళు ఉండాలి. ఎట్ ది సేమ్ టైం దీపక్ చాన్ కూడా తీసేసి మయాంక్ రావత్ని కంటిన్యూ చేస్తారేమో అనుకుంటున్నాను. సో మ్యాచ్ కోసం ఆడవైపోయి చాలా బ్లాక్ సాల్ వికెట్. దీంతో ముంబై టీం ఎక్స్ట్రా స్పిన్ అని తీసుకుంటుంది. అంటే బోత్ మయాంక్ రావత్ మరియు మిచెల్ సాంట్నర్ వీళ్ళిద్దరూ ప్లేయింగ్లో ఉంటారు. ఆర్ఎల్స్ గజన్ఫర్ని కంటిన్యూ చేసి ట్రెంట్ బౌల్ట్ ప్లేస్లో సాంట్నర్ని తీసుకొస్తారు. బౌలింగ్ కాకుండా అతని ప్లేస్లో అశ్విన్ కుమార్ ఆడిస్తే వాళ్ళు రెండో ఫారెన్ స్పిన్ కూడా ఆడించుకోవచ్చు. అసలు మొత్తం ముంబై టీం బౌలింగ్లో చాలా షఫ్లింగ్ జరగబోతుంది. అంటే ఎక్కువ మార్పులు జరుగుతాయి. బట్ బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం మరి ఎక్కువ చేంజెస్ చేయాలనుకుంటున్నా. ఒకవేళ రోహిత్ శర్మకి మళ్ళీ ఏమైనా ఇబ్బంది వస్తే అతని ప్లేస్లో ఇండియన్ ప్లేయర్ని ఆడిస్తారు కానీ ఫారెన్ ప్లేయర్ని తీసుకోరు. రికార్డులను కంటిన్యూ చేయరు. సో లెట్స్ ఈ మ్యాచ్ కోసం ముంబై టీం ఎలాంటి మార్పులు చేసుకొస్తుందో చూడాలి. ఇక ప్లేయర్ బ్యాట్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. అది కూడా జీటీ టీం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. సో గుజరాత్ కెప్టెన్ గిల్ మీద అయితే హార్దిక్ పాండ్యాకి చాలా మంచి రికార్డు ఉంది. 6 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే 3 బంతులేసి 19 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 4 టైమ్స్ అవుట్ చేస్తాడు. సో క్లియర్లీ గిల్కైతే హార్దిక్ పాండ్యా మీద చాలా వర్స్ట్ రికార్డు ఉంది. అలాగే బౌమరాకి అగెన్స్ట్గా చూసుకుని అంత మంచి రికార్డు లేదు. 3 సార్లు అవుట్ అయిపోయాడు. దీంతో మ్యాచ్లో శుభ్మన్ గిల్ ఎలా కౌంటర్ చేస్తాడో చూడాలి. మళ్ళీ ముంబై టీం కనుక పవర్ ప్లేలో బోత్ హార్దిక్ మరియు బౌమరా ఇద్దరు బౌలింగ్ చేస్తే ఖచ్చితంగా వికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బట్లర్కి అగెన్స్ట్గా చూసుకుంటే బౌమరాకి చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. 14 ఇన్నింగ్స్లో 88 బాల్స్ వేస్తే 79 పరుగులు మాత్రం ఇచ్చాడు. 4 టైమ్స్ అవుట్ చేశాడు. సో క్లియర్లీ గిల్తో పాటు బట్లర్ కూడా బౌమరాకి అగెన్స్ట్గా చాలా స్ట్రగుల్ అయ్యారు. ఈవెన్ సాయి సుదర్శన్ కూడా అంత మంచి రికార్డు కనిపించట్లేదు. దీంతో ఈ మ్యాచ్లో స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్ నుంచి బౌమరాకి బౌలింగ్ ఇస్తే చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనుకుంటున్నాను. మీలో కొత్త బాల్ అయినా సరే బౌమరాకి వికెట్ పడే అవకాశం ఉంటుంది. ఇక ముంబై టీంకి బ్యాటింగ్ సైడ్ నుంచి చూసుకుంటే ఆబ్వియస్లీ రోహిత్ వర్సెస్ రబాడా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. మళ్ళీ రబాడాకి చాలా మంచి మ్యాచ్అప్ కనిపిస్తుంది. 15 ఇన్నింగ్స్లో 76 బాల్స్ వేస్తే 90 పరుగులు ఇచ్చాడు. ఎట్ ది సేమ్ టైం రోహిత్ని 4 టైమ్స్ అవుట్ చేశాడు. దీంతో యావరేజ్ మరియు స్ట్రైక్ రేట్ అంత మెరుగ్గా కనిపించట్లేదు. వేరే క్వింటన్ డికాక్ చూసుకుంటే మాత్రం బోత్ రబాడా మరియు సిరాజ్ ఇద్దరి మీద మంచి రికార్డు కనిపిస్తుంది. మళ్ళీ మంచి ఫామ్లోనే సిరాజ్ అయితే గతంలో అతను ఉతికారేశాడు. 8 ఇన్నింగ్స్లో 41 బాల్స్ ఫేస్ చేస్తే 69 పరుగులు చేశాడు. 2 సార్లు మాత్రం అవుట్ అయ్యాడు. సో ఇంటి మ్యాచ్లో క్వింటన్ డికాక్ పవర్ ప్లే అటాక్ చేయొచ్చు. అంటే ఇద్దరు జీటీ పవర్ ప్లే బౌలర్స్ మీద అతనికి మంచి రికార్డు ఉంది కాబట్టి అతను అటాక్ తీసుకోవచ్చు. అతనిలోని బ్యాట్స్మెన్ కాస్త సైలెంట్గానే పర్లేదు. వేరే ఆ తర్వాత చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో హార్దిక్ పాండ్యా వచ్చి రషీద్ ఖాన్. ఇది కూడా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మళ్ళీ హార్దిక్ అంత మంచి రికార్డు కనిపించట్లేదు. 2 టైమ్స్ అవుట్ అయిపోయాడు. అది కూడా స్ట్రైక్ రేట్ 72.7 ఉంది. అండ్ ఆల్సో రషీద్ క్వింటన్ డికాక్ని కూడా 3 టైమ్స్ అవుట్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో గుజరాత్ టీం పవర్ ప్లే యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ఇక చివరిగా సూర్యకుమార్ యాదవ్ మరి ప్రసిద్ధ కృష్ణ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. వీళ్ళిద్దరి మధ్య గతంలో నెక్ టు నెక్ బ్యాటిల్ జరిగింది. అంటే సూర్య 2 సార్లు అవుట్ అయినప్పటికీ మంచి యావరేజ్ మరియు స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ కనిపిస్తున్నాయి. బట్ మోస్ట్ క్రూషియల్ బ్యాటిల్స్ మాత్రం పవర్ ప్లేలో ఉంటాయి. అంటే గుజరాత్ టీం బ్యాటింగ్ చేసినప్పుడు ముంబై టీం కనుక వికెట్స్ తీస్తే వాళ్ళు మ్యాచ్ గెలుస్తారు. అదర్వైజ్ గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సెట్ అయి పెద్ద ఇన్నింగ్స్ ఆడారా కళ్ళు మూసుకుని మ్యాచ్ గెలిచేస్తారు. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.